భీష్ముడు ద్రౌపదితో ఇలా అన్నాడు. శకుని జూదంలో సాటిలేని నిపుణుడు, ఆ విద్య చేతగానివాడు యుధిష్ఠిరుడు. శకుని నీ భర్తని జూదం మత్తులోకి లాగి నిన్ను పనంగా పెట్టించాడు. అయితే శకుని తనని మోసం చేశాడని నీ భర్త ఒప్పుకోవడం లేదు. అందుచేత నీ ప్రశ్నకి నేనేమీ సమాధానం చెప్పలేను అని అన్నాడు. మిగిలిన వారెవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పుడు ద్రౌపది గట్టిగా సభని ఉద్దేశించి మరొకసారి ఇలా అడిగింది. కపట ద్యూతంలో నిపుణులైన వాళ్ళందరూ కలిసి ద్యూత విద్యలో ప్రవేశం లేని యుధిష్ఠిరుణ్ణి పందెంలో గెలిచారు. ఆ తర్వాత అతన్ని రెచ్చగొట్టి నిస్సహాయ స్థితిలో పడేసి నన్ను పనంగా పెట్టించారు. ఇక్కడ పెద్దలున్నారు, కొడుకులు కూతుర్లు ఉన్న ధర్మాత్ములైన రాజులున్నారు. సభలో ఉన్న వారందరూ ఆలోచించండి. ధర్మం ప్రకారం నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. యుధిష్ఠిరుడు నన్ను పందెం కాయడం చెల్లుతుందా? నేను కౌరవులకి దాసినయ్యానా కాక స్వతంత్రురాలినా? ధర్మస్వరూపమైన ఈ సభని ప్రశ్నిస్తున్నాను. సమాధానం చెప్పండి. వృద్ధులు లేనిదే సభ కాదు. ధర్మం తెలిసి మాట్లాడని వారు వృద్ధులు కారు. సత్యం కానిది ధర్మం కాదు. కపటంతో కూడినది సత్యం కాదు అని అంది. చెదిరిన జుట్టుతోనూ చెదిరిన బట్టలతోనూ అంత సభ మధ్యలో నుంచోని కన్నీళ్లు దారలుగా కారుస్తూ ధర్మం చెప్పమని అందరినీ వేడుకుంటున్న ద్రౌపదిని చూసి భీముడికి పట్టలేనంత కోపం వచ్చింది. ఆ కోపంలో ఇలా అన్నాడు. యుధిష్ఠిరా, మేమందరం సాధించి తెచ్చిన సంపదని పోగొట్టావు, రాజ్యం పోగొట్టావు, మమ్మల్ని పందెంగా పెట్టి దాసులను చేశావు. అయినా నేను బాధపడలేదు. కానీ ద్రౌపదిని పనంగా పెట్టినందుకు నిన్ను క్షమించలేను. ఈ కోపం ఆపుకోలేను. జూదం ఆడిన నీ 2 చేతుల్ని అగ్నికి ఆహుతి చేస్తాను. సహదేవా, అగ్ని తీసుకురా అని అన్నాడు.